ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో లేని వేళ, అంటే తెలంగాణలో లేని వేళ, నలుగురు మంత్రులు అత్యవసర సమావేశం జరిపారు. సమావేశమై మనమందరం ఒక్క మాట మీద నిలబడాలి. రేవంత్ రెడ్డి తన ఇష్టానుసారం పరిపాలిస్తున్నాడు అని ఈ మంత్రులంతా మాట్లాడుకున్నట్టు, చర్చించినట్లు, ఆ మంత్రులతో పాటే ఈ రాసిన వ్యక్తి కూడా, అంటే బీఆర్ఎస్ మీడియాలో ఎవరైతే ఈ కథనాన్ని వండి వార్చారో ఆ వ్యక్తి కూడా వాళ్ళతో పాటే కూర్చొని, ప్రజాభవన్‌లో కూర్చొని, అంటే బట్టి విక్రమార్క ఇంట్లో కూర్చొని, మొత్తం సంభాషణ విన్నట్టుగా ఒక కథనం రాశారు. ఏంటా ఈ కథనం అంటే, బట్టి విక్రమార్క ఇంట్లో శ్రీధర్ బాబు, మంత్రులు శ్రీధర్ బాబు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ వీళ్ళంతా చర్చలు జరిపారని, మధ్యలో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కూడా అందులో జాయిన్ అయ్యాడని ఈ కథనం సారాంశం. తర్వాత అసలు కాంగ్రెస్ నాయకుల మధ్య చిచ్చు పెట్టి వెన్నుపోటు పొడుస్తున్నట్లు వాళ్ళు రేవంత్ రెడ్డిపై ఆవేదన కూడా వ్యక్తం చేశారట. ఎవరు? ఈ నలుగురు మంత్రులు. తర్వాత మనమంతా కలిసికట్టుగా లేకపోతే, ఒక్క తాటిపై నిలబడకపోతే మనం నష్టపోవడం గ్యారంటీ అని ఏకాభిప్రాయానికి కూడా వెళ్ళొచ్చారట. ఎవరు? ఈ నలుగురు మంత్రులు కూడా. అండ్ అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, అంటే అలాంటి కొనసాగుతున్నాయి. అంటే బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఈ కొనసాగుతున్న సమయంలో అవి మరింత రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. పైగా సీఎం విదేశాల్లో టూర్లో ఉన్న సమయంలో ఈ రకంగా మంత్రులు సమావేశం పెట్టి గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అసలు కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడిక తాడో పేడో తేల్చుకోవడానికి కూడా సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి బీఆర్ఎస్ మీడియాలో. అంటే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో, పిసిసి అధ్యక్షుడు ఢిల్లీలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న నలుగురు మంత్రులు అత్యవసరంగా భేటీ కావడం అనేది అత్యంత సంచలనం సృష్టిస్తోంది అనేది కథనం సారాంశం. అయితే ఇక్కడ మళ్ళాంటి వాళ్ళందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, కాంగ్రెస్ హయాంలో డెమోక్రసీ ఎంత ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. నలుగురు మంత్రులు కావచ్చు, 10 మంది మంత్రులు కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, మరొకరు ముఖ్యమంత్రిగా ఉన్నా, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు లేదా ఎమ్మెల్యేలు వాళ్ళు 10 మంది కూర్చోగలరు, నలుగురు కూర్చోగలరు, మాట్లాడుకోగలరు, అండ్ విందు చేసుకోగలరు, ఇంకేమైనా మాట్లాడుకోగలరు. ఈ రకమైన ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏనాడైనా మనం బీఆర్ఎస్ హయాంలో చూసామా? బీఆర్ఎస్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2014 నుంచి 2023 దాకా 10 ఏళ్ల పాటు మనం ఇటువంటి సన్నివేశం ఏదైనా ఒక్కటైనా, నేను సవాల్ విసురుతున్నా, ఏదైనా ఒక సన్నివేశం జరిగిందా? ఏ ఇద్దరు మంత్రులైనా కలుసుకోగలిగారా? ఏ ఇద్దరు మంత్రులైనా కనీసం ఫోన్లో మాట్లాడుకోగలిగారా? కలుసుకోవడం అనేది చాలా పెద్ద దూరం. కలుసుకొని విందు చేసుకోవడమో లేకుంటే ఇంకేదైనా పార్టీ చేసుకోవడమో వేరే సంగతి. అసలు ఇద్దరు మంత్రులు మాట్లాడుకోవడం అనేదే గగనం. ఇద్దరు మంత్రులు కూర్చోవడం అనేదే గగనం. అట్లాగే ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా, అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే, మళ్ళీ ఇక్కడ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, లేదా సిపిఐ ఎమ్మెల్యే, ఇంకో బీజేపీ ఎమ్మెల్యే వీళ్ళంతా కలిసి మాట్లాడుకున్నారని కాదు. ఇక్కడ ఏ జిల్లాలో కూడా ఏ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలుసుకున్న సందర్భాలు లేవు. పొరపాటున కలుసుకున్నట్లుగా సమాచారం అందితే హైదరాబాద్ నుంచి ఫోన్ వెళ్ళేది. ఇంకొకసారి ఇటువంటి వ్యవహారాలు చేయకూడదు, కలవకూడదు, ఎవరి నియోజకవర్గాలు వాళ్ళు ఉండాలి. ఇది బిగ్ బాస్ ఆదేశం అని ఇక్కడి నుంచి ఫోన్ వెళ్ళేది. సో ఫోన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు గజగజ వణికిపోయేవాళ్ళు, ఎవరు? ఎమ్మెల్యేలు. సో అదేమో కంప్లీట్గా అదొక రకమైన, అది ఏమంటాం మనం, ఇప్పుడేమో ఇది అతివృష్టి, అదేమో అనావృష్టి. కేసీఆర్ హయాంలో అనావృష్టి. ఏ ఎమ్మెల్యే కూడా ఇంకొక ఎమ్మెల్యేతో మాట్లాడడానికి వీల్లేదు, ఇంకొక ఎమ్మెల్యేతో కలిసి భోజనం చేయడానికి వీల్లేదు. ఒక జిల్లా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక XYZ జిల్లా, ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ కేసీఆర్కో కేటీఆర్కో తెలియకుండా
వాళ్ళు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా అటువంటి సమావేశం జరిపినా, అంటే ఆ జిల్లా సమస్యలపైన జరిపినా దానికి కేసీఆర్ ఆమోదం ఉండవలసిందే. ఎందుకంటే కేసీఆర్కు తెలియకుండా, కేసీఆర్కి ఆమోదం లేకుండా అటువంటి సమావేశాలు జరుపుతున్నారంటే కేసీఆర్కి ఎక్కడో ఎత్తు పెడుతున్నట్టు లెక్క, లేదా బీఆర్ఎస్ పార్టీకి ఎసరు పెడుతున్నట్టు లెక్క అని బీఆర్ఎస్ పార్టీ అనుకునేది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అట్లా భావించేది. కనుక బీఆర్ఎస్ పార్టీ అంత కంట్రోల్ చేసేది, ఆ రకమైన కట్టడి చేసేది, ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టేది. ఏ ఇద్దరు మంత్రులు కలుసుకోవడానికి వీల్లేదు, ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలుసుకోవడానికి వీల్లేదు, ఏ ఇద్దరు ఎంపీలు కలుసుకోవడానికి వీల్లేదు. ఇది మనందరం గమనించిన దృశ్యాలు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు నలుగురు మంత్రులు కలిసి మాట్లాడుకుంటే కొంప మునిగిపోయింది. ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇంకా అమెరికా నుంచి రాగానే బహుశా ఆయన రాజీనామా చేయడం తప్ప ఆయనకి ఇంకొక మార్గం లేకపోవచ్చు అనే ఆ లైన్లో వార్తా కథనాలు వండి వాడుస్తున్నారు, అల్లిపారేస్తున్నారు. అంటే ఒకటి, ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినప్పుడు సహజంగానే మంత్రులు కలిసి కూర్చొని మాట్లాడి తాజా రాజకీయ పరిస్థితులు, ఓవైపు సిట్ విచారణ జరుగుతోంది, ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోంది. ఓవైపు హరీష్ రావును పిలిచారు, తర్వాత కేటీఆర్ను పిలిచారు, ఇప్పుడు సంతోష్ రావును పిలిచారు. సో ఇటువంటి విచారణకు సంబంధించిన పరిస్థితులు ఏమిటి, ఇది ఎక్కడి దాకా దారితీసే అవకాశం ఉంది. అట్లాగే బొగ్గు ఇష్యూ ఏదైతే నైనీ బ్లాక్, ఒడిశాకు సంబంధించిన నైనీ బ్లాక్ నోటిఫికేషన్ ఆల్రెడీ సింగిల్ మేనేజ్మెంట్ రద్దు చేసింది. సో దానికి సంబంధించి వస్తున్న ఎలిగేషన్స్ ఏంటి, పత్రికల్లో వస్తున్న కథనాలు ఏంటి, సో ప్రభుత్వం ఏ మేరకు అప్రతిష్ట పాలవుతోంది, ఎందుకు ఈ రకమైన కథనాలు వస్తున్నాయి, నైనీ బ్లాక్ విషయంలో ఇంకా ముందే మనం చొరవ తీసుకుని ఉంటే బాగుండేది. అంటే నైనీ బ్లాక్ సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని ఈ ఆరోపణలు రాకముందే కనుక రద్దు చేసి ఉంటే ఈ రకమైన గొడవలు, ఈ రకమైన ఆరోపణలు వచ్చేవి కావు అని బయట అనుకుంటున్నారు. అట్లాగే బహుశా మంత్రులు కూడా అదే విషయాన్ని వాళ్ళు చర్చించుకొని ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ నుంచి మాట్లాడారు, ఆయన మీడియాతో ఆయన స్పష్టంగా మాట్లాడారు. 6 మంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే తప్పేమీ లేదు, రాష్ట్రంలో సీఎం లేరు కనుక రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటి అనే దానికి సంబంధించి అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుకోవడానికి వీలవుతోంది. కనుక ఈ రకమైన వదంతులు, ప్రచారం సరైనది కాదు. ఇదేదో రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన ఒక లాబీ ఏర్పడుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం సరైనది కాదు అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ మీడియాలో ఏమొస్తుందంటే మంత్రుల భేటీపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు తెలియకుండానే జరిగింది. కాదండి, పిసిసి అధ్యక్షుడికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అంటే అదేమైనా ఇంకేమైనా రహస్యమైన సమావేశం కాదు కదా. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో క్యాంప్ ఆఫీస్లో 4 మంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా అది చాలా పెద్ద ఇష్యూ. ఇంకా తుఫాను సూచన, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, రేవంత్ రెడ్డి కుంప మునిగింది, అసలు కాంగ్రెస్ నాయకులంతా ఏకమయ్యారు, వాళ్ళంతా ఇక మొత్తం సమరశంఖం పూరిస్తున్నారు అని పాపం వాళ్ళ అంటే బీఆర్ఎస్ పార్టీ ఊహాగానాలను మొత్తంగా బాగా జోడించి ఇటువంటి కథనాలకు ప్రాణం పోస్తున్నట్టు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.